అన్లాకింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ 5 ఇన్సైడర్ సీక్రెట్స్ రివీల్డ్. మనం ఈ వీడియోలో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఈ 5 సీక్రెట్స్ నేను మీకు షేర్ చేయబోతున్నా. నువ్వు ఆన్లైన్లో ప్రోడక్ట్ సేల్ చేస్తూ లేదా ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేసి కూడా మన డబ్బులు మనం సంపాదించుకోవచ్చు. కానీ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే నువ్వు 10 మందికి శాలరీస్ ఇచ్చి పని చేయించుకోవడం ఆర్ నీ మనీ నువ్వు క్రియేట్ చేసుకోవడం. నువ్వు డబ్బుని సొంతంగా సంపాదించాలంటే ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి. అసలు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా మారాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీరు 9 to 5 జాబ్ చేసి అలసిపోయారా? మీరు 9 to 5 జాబ్ చేస్తూ ఉంటే అక్కడ నువ్వు డబ్బులు సంపాదించడం లేదు. ఇండైరెక్ట్గా నువ్వు ఎవరి దగ్గర అయితే జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీకి నువ్వు మనీ జనరేట్ చేసి ఇస్తున్నావు. ఈ పనేదో నీ కోసం, మీ బిజినెస్ కోసం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆన్లైన్లో ప్రోడక్ట్ సేల్ చేయడం, ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం లాంటివి చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు. కానీ అది ఎలా స్టార్ట్ చేయాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి? నేను ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఒక పవర్ హౌస్ లాంటిది. ఈ స్ట్రాటజీస్ మీకు ఏ ఇండస్ట్రీలో అయినా వర్క్ అవుతుంది, అప్లై అవుతుంది. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్లాన్ అకార్డింగ్లీ. కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు కరెక్ట్గా ప్లాన్ చేయలేరు. ప్రాపర్ ప్లాన్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీ దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది. దాన్ని మీ విజన్తో చూడండి. 1 ఇయర్లో నీ బిజినెస్ ఎక్కడ ఉండాలి, 2 ఇయర్స్లో ఎంత ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఎంత డబ్బులు సంపాదించాలని ఒక కరెక్ట్ ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఈరోజు స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పటికీ అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి. రెడ్ పిల్ తెలుగు ఛానల్లో అరౌండ్ 150 వీడియోస్ ఉన్నాయి. ఒక్క రూపాయి రాకున్నా, లాభం లేకున్నా కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నేను నా విజన్తో ఉన్నా, ఒక సాలిడ్ విజన్తో చూస్తున్నా. ఒక 2 ఇయర్స్ తర్వాత నా ఛానల్ ఎలా ఉంటుంది, 5 ఇయర్స్ తర్వాత నా ఛానల్ ఎలా ఉంటుంది అని ఒక విజన్తో చూస్తున్నా. కాబట్టి నాకు ఇప్పుడు డబ్బులు రాకపోయినా నేను ఫీల్ అవ్వకుండా, మనసులోకి ఏం తీసుకోకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నా. సో కరెక్ట్గా ప్లాన్ చేయండి. ప్లాన్ చేసింది సాధించండి. ఏదైనా పేపర్ మీద రాస్తేనే అది రియాలిటీలోకి వస్తుందండి. మీరు ఊహల్లో కోట్లు సంపాదించాలంటే అది ఎప్పటికీ అవ్వదు, జరగదు. ఆ కోట్ల రూపాయలు ఎన్ని సున్నాలు ఉంటాయో, ఆ కోట్ల రూపాయలకి ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో, ఆ జీరోస్, ఆ కోట్ల రూపాయలన్నీ ఒక పేపర్ మీద పెన్ను పెట్టి రాయండి. మీరు రాస్తేనే అది రియాలిటీలోకి వస్తుంది. పేపర్ మీద రాసి నెక్స్ట్ ఇయర్కి నేను ఈ గోల్ అచీవ్ చేయాలని మైండ్కి ఒక టార్గెట్ అంటూ ఇవ్వండి. అప్పుడే అనుకున్నవి జరుగుతాయి. పాయింట్ నెంబర్ 2, సీక్ స్పిరిచువల్ గైడెన్స్. మీకు తెలుసా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ స్పిరిచువల్ పాత్ని ఫాలో అవుతారని? యాపిల్ ఫార్మర్ CEO అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసి అది లాసెస్లో ఉన్నప్పుడు, తన జాబ్ పోయినప్పుడు ఇండియాకి వచ్చి ద్వారకాలో కృష్ణా టెంపుల్లో స్పిరిచువాలిటీని ఫాలో అయ్యాడు. ఆ స్పిరిచువాలిటీ పాత్లో నేర్చుకున్నవన్నీ తన కంపెనీలో అప్లై చేసి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. మీరు స్పిరిచువాలిటీని ఫాలో అయితే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఎదుటివాడు చెప్పేది బూటకమో వాస్తవమో తెలుస్తుంది. ఒక క్లారిటీ వస్తుంది. బిజినెస్లో క్లారిటీ చాలా ముఖ్యం. ఇప్పుడు మనుషులను చూసి, అంటే మనల్ని చూసి కొంతమంది జాతకాలు చెప్తూ ఉంటారు, కరెక్ట్గానే చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయో చెప్పండి? వీళ్ళు స్పిరిచువాలిటీని ఫాలో అవుతారు కాబట్టి. కొంతమంది మన ఫేస్ని చూసి, మన చూపులను చూసి మన క్యారెక్టర్ ఏంటో, మన స్వభావం ఏంటో చెప్తూ ఉంటారు. మనం కూడా ఆ స్పిరిచువల్ పాత్లో ఉండడానికి ట్రై చేయాలి. నువ్వు స్పిరిచువల్ పాత్లో ఉంటే ఎదుటివాడు చెప్పేవి మనకి అర్థమైపోతాయి. వాని ఎత్తుకి పై ఎత్తు వేయగలుగుతాం. మనల్ని ఎవరు ఢీ కొట్టలేరు. సో స్పిరిచువల్ పాత్ని ఫాలో. డోంట్ వరీ అబౌట్ బీయింగ్ సక్సెస్ఫుల్, బట్ వర్క్ టువర్డ్స్ బీయింగ్ సిగ్నిఫికెంట్ అండ్ ద సక్సెస్ విల్ న్యాచురలీ ఫాలోస్. సక్సెస్ఫుల్గా ఉండాలని ఎప్పుడు అనుకోకండి. నువ్వు చేసే పనిలో వాల్యూ క్రియేట్ చేస్తూ ఉంటే సక్సెస్ వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. పాయింట్ నెంబర్ 3, దే క్రియేట్ సంథింగ్ ఆఫ్ రియల్ వాల్యూ. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ సక్సెస్ఫుల్గా ఎలా అవుతున్నారంటే వాళ్ళు మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ అనే ట్రిక్ని యూజ్ చేస్తున్నారు. ఆ ట్రిక్ని ఫాలో అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు జనాలకు ఏం కావాలో తెలుసుకోండి. అది మార్కెట్లో ఎవరు చేయనిది అయి ఉండాలి. నువ్వు ఆ పనిని వాల్యూ క్రియేట్ చేసి మరీ చేయాలి. నీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా జనాలకు వేరే ఆప్షన్ అంటూ ఏం ఉండదు. నీ దగ్గరకు వచ్చి బిజినెస్ చేయాల్సిందే. స్విగ్గీ జొమాటో ఉంది కదండి. స్విగ్గీ జొమాటో కొంతమందికి రెస్టారెంట్కి పోయి ఫుడ్ తీసుకోవడం ఒళ్ళుబరువు ఉంటుంది. లేకపోతే వాళ్ళు బయటికి పోయి ఫుడ్ తీసుకోలేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్విగ్గీ, జొమాటో అనే 2 యాప్లు వచ్చాయి. తర్వాత ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు. రెస్ట్ ఇస్ హిస్టరీ. మార్కెట్లో డిమాండ్ ఉండి సప్లై తక్కువగా ఉంటే దట్స్ ద బిజినెస్ వీ హ్యావ్ టు డూ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ వాల్యూ ఇన్ దట్ బిజినెస్. పాయింట్ నెంబర్ 4, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ అథెంటిక్. నువ్వు నీ కస్టమర్స్కి అబద్ధాలు చెప్తే, జనాలను మోసం చేస్తే నీ రెస్పెక్ట్ పోతుంది. అక్కడ నీ బిజినెస్ రెప్యుటేషన్ పడిపోతుంది. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దయచేసి అబద్ధాలు ఆడడం, కస్టమర్స్ని మోసం చేయడం లాంటివి చేయకండి. నువ్వు ఈరోజు మోసం చేసి సంపాదిస్తావు. నీ గురించి తెలుసుకొని వాడు నెక్స్ట్ టైం నీ దగ్గర కూడా రాడు.
ఇక్కడ నువ్వు బిజినెస్ లాస్ అవుతున్నట్టే కదా. నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటే నీ క్లయింట్స్ నీ దగ్గరికి, నీ కస్టమర్స్ నీ దగ్గరికి, నీ సబ్స్క్రైబర్స్ నీ ఛానల్కి అంత ట్రస్ట్ చేస్తారు, నిన్ను నమ్ముతారు. వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు, ఎందుకంటే నువ్వు వాళ్ళకి ట్రస్ట్ ఇస్తున్నావు కదా. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం నడిచేదే నమ్మకం మీద, ట్రస్ట్ మీదనే. దీన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి. ఎండ్ ఆఫ్ ది లిస్ట్, పాయింట్ నెంబర్ 5, దే వర్క్ ఓవర్ టైమ్. నువ్వు 9 to 5 జాబ్ మానేసావంటే 1 గంట వర్క్ చేసి, నీ బిజినెస్ మీద వర్క్ చేసి, ఖాళీ టైంలో నిద్రపోవడం, ఫోన్ యూజ్ చేయడం లాంటివి చేస్తే నువ్వు మళ్ళీ జాబ్కి పోవాల్సి వస్తుంది. మళ్ళీ నువ్వు 9 to 5 జాబ్ చేయాల్సి వస్తుంది. మీరు జాబ్ మానేసి మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి. నువ్వు వర్క్ చేయాలి, పక్కన వాళ్ళతో కూడా వర్క్ చేయించుకోవాలి, మంచి మాటలు చెప్పి. నిద్రపోయే టైంలో కూడా వర్క్ చేయాలి, వర్క్ చేసే టైంలో ఇంకా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవుతావు. సో ఈ వీడియో కింద గైస్, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఇది ఆషామాష విషయం అయితే ఏం కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు నీ ఓన్ మనీని జనరేట్ చేయాలంటే, నీ సొంత మనీని నువ్వు క్రియేట్ చేయాలంటే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది. ధైర్యంతో, క్లారిటీతో ఉంటేనే కానీ నువ్వు అనుకునేది సాధించలేవు. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.